అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు. అపవాది అంటే సాతానుడు, దుష్టుడు, పడద్రోయబడిన ఒక దూత. అయితే ఈరోజు యేసు ప్రభువు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు ఈ భూమి మీదకి పసిబాలుడుగా, మానవుడిగా, మనుషుడిగా పశువుల పాకలో జన్మించి ఈ భూమి మీదకి రావడానికి ఒక ముఖ్య కారణము ఏంటంటే అపవాది క్రియలను లయపరచడానికి యేసు ప్రభు వచ్చాడు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. మొదటి నుండి అంటే పూర్వము అపవాది స్థితి ఎలా ఉండేది? మనం ఒకసారి ఒక రెండు వాక్యాలు మీరు చదవగలిగితే, పూర్వం అపవాది లేదా సాతాను స్థితి ఎలా ఉండేది అంటే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము, యెహెజ్కేలు 28:14. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. అభిషేకమునందున కెరూబువై ఇక్కడ మనం గమనించినప్పుడు పూర్వము అపవాది స్థితి ఎలా ఉండేది అని మనం వాక్యంలో చూసినప్పుడు అభిషేకం పొందిన కెరూబు లాగా ఉండేది. దేవుని పర్వతం మీద ఉండేది. ఆ తర్వాత తనలో పాపము కనబడేంత వరకు, గర్వం తనలోనికి వచ్చేంత వరకు పరిశుద్ధమైన దేవుని దూతగా, దేవుని ఆరాధించే ఆరాధికుడుగా ఉండేవాడు అపవాది. కానీ ఒకానొక సందర్భంలో తనలోనికి పాపము ప్రవేశించినప్పుడు దేవుని దగ్గర ఉండకుండా, దేవుని పర్వతం మీద ఉండకుండా పడద్రోయబడినాడు అని ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా మనం ఆ విషయాన్ని నేర్చుకుంటున్నాం. యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త కూడా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం పూర్వము అపవాది స్థితి ఎలా ఉండేది అని మనం చూస్తున్నాము. సాతానుడు, దయ్యం యొక్క స్థితి పూర్వం ఎలా ఉండేదంటే చాలా మంచి పొజిషన్లో ఉండేవాడు. ఆ పొజిషన్ నుండి పాపము తన లోనికి వచ్చినప్పుడు ఆ పొజిషన్ నుండి కిందికి పడద్రోయబడ్డాడు అనేది విన్నాము. నెక్స్ట్ యెషయా 14:12. తేజో నక్షత్రమా, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. ఇక్కడ ఇంకా చదివితే మీకు అక్కడ అర్థమవుతుంది. అక్కడ వచ్చాను. తేజో నక్షత్రము, వేకువ చుక్క. అపవాదికున్న బిరుదులు ఎంత బాగున్నాయో, ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. అపవాది సాతానుడు అనేవాడు పూర్వపు స్థితి ఎలా ఉండేదంటే తేజో నక్షత్రము, వేకువ చుక్క, దేవుని కంటే ఎక్కువగా హెచ్చింపుకు వెళ్ళిపోయాడు. దేవుని కంటే పైకి వెళ్ళాలనుకున్నాడు. దేవుని కంటే పైకి వెళ్ళడం ఏంటండి? దురాశ, అత్యాశ, గర్వము, పొగరు కాకపోతే ఆయన చేత మనం నిర్మించబడిన వారము, సృష్టించబడిన వారము. ఆకాశమైన సింహాసనం, ఈ భూమి ఆయన పాదపీఠము. ఆయన పాదాల దగ్గర ఉండి ఆయనను మనం ఆరాధన చేయాల్సిన వారము, ఆయనను మహిమపరచవలసిన వారము. ఆయనను మన జీవితం ద్వారా, మన క్రియల ద్వారా, మన పరిస్థితులన్నిటి ద్వారా మనం ప్రభువును మహిమపరచడానికి ప్రభువు మనల్ని పెట్టాడు. ఈ సంగతి మర్చిపోయి నేను దేవుని కంటే హెచ్చుగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, మనసులోనికి గర్వం వచ్చినప్పుడు, నేనే దేవుడిగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఏమైపోయిందంటే పడద్రోయబడ్డాడు. మధ్యాకాశంలో అటు ఇటు తిరుగుతున్న దుష్టుడిగా, దయ్యంగా మారిపోయాడు. దురాత్మల సమూహముగా తయారైపోయారు. అపవాది క్రియలను లయపరచడానికి యేసు ప్రభు వచ్చాడు. ఈ మధ్యాకాశంలో తిరుగుతున్న ఈ దురాత్మల సమూహము ఆయా సందర్భాలలో, ఆయా సమయాలలో మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నాడు. దేవుడు మనుషులను యథార్థవంతులుగా చేశాడు. సాతానుడు వారిని ఎలా చేశాడట? మనుషులను సాతానుడు పనికిరాని వారిగా, పాపులుగా, రోగులుగా, శాపగ్రస్తులుగా, సోమరులుగా, వెట్టి పనులు చేసేవారుగా, అనేకమైన వాటికి బానిసలుగా, వ్యసన పరులుగా అపవాది చేశాడు.
దేవుడు మనుషులను యథార్థవంతులుగా చేశాడు. దేవుడు మనుషులను తయారు చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆదికాండం 1:26 చూస్తాము. ఆయన నరులను చేసినప్పుడు ఆయన పోలికనిచ్చాడు, ఆయన రూపాన్ని ఇచ్చాడు. దేవుని పోలికను మనకిచ్చాడు, దేవుని రూపాన్ని మనకిచ్చాడు. మనకున్న రూపము దేవుని రూపం, మనకున్న పోలిక ఇది దేవుని పోలిక. అందుకనే దేవాది దేవుడు తన పోలికను మనకి ఇచ్చినప్పుడు యేసు ప్రభుని భూమి మీదకి పంపేటప్పుడు మనుషుల పోలికగా పుట్టి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం 6వ వచనంలో ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపము ధరించుకున్నాడు, రిక్తునిగా చేయబడ్డాడు, మనందరి కొరకు శిలువ మరణం గావింపబడ్డాడు. అంత గొప్ప దేవుడు కదా. ఆయన మనుషులను యథార్థవంతులుగా చేస్తే అపవాది వారిని సోమరులుగా, పాపులుగా, పనికిరాని వారిగా, దేవునికి దూరస్తులుగా చేశాడు అపవాది. అందుకే అపవాదిని లయపరచడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది క్రియలను లయపరచడానికి యేసు ప్రభు వచ్చాడు. చాలాసార్లు అనుకుంటుంటారు, నరకము మన కొరకు తయారు చేయబడలే, నరకము విశ్వాసుల కొరకు తయారు చేయబడలేదు, అపవాదికిని వాని దూతలకును తయారు చేయబడి. నరకాన్ని సాతానుకు, వాని దూతలకు, వాని అనుచరులకు, సాతానును అనుసరించే వారికి ఆ నరకాన్ని ప్రభు సిద్ధం చేశాడు. మత్తయి సువార్త 25:41 ఆ మాటను మనం చూస్తాం. నరకాన్ని అపవాదికిని వాని దూతలకును ప్రభువు సిద్ధపరిచాడు. కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు రక్షణ పొందుతారు. హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచిన వారికి రక్షణ ఉన్నది. రోమపత్రిక 10:14 చెప్తుంది, ప్రభు నామమున ప్రార్థన చేయి వారందరూ రక్షించబడతారు అని. ఎఫెసీ పత్రిక 2:8 చెప్తుంది, మనం విశ్వాసము చేత, కృప చేతనే రక్షించబడి ఉన్నాము. అది మన వలన కలిగినది కాదు, అది దేవుని కృపా వరము. మార్క్స్ వార్త 16:16 చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష. నమ్మిన వారందరికీ రక్షణ ఉంది, వారికి పరలోక రాజ్యము ఉన్నది. అపొస్తలుల కార్యం 16:31 చెప్తుంది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. మనల్ని రక్షించడానికి ప్రభు వచ్చాడు, మనల్ని శిక్షించడానికి, మనల్ని నరకంలో ఒక మూలను పెట్టడానికి యేసయ్య రాలేదు. మనకున్న అన్ని పాపాల నుండి, అన్ని శాపాల నుండి, అపవాది కబంధ హస్తాల నుండి, బంధకాల నుండి మనల్ని విమోచించి మనల్ని నిత్యరాజ్యానికి చేర్చుట కొరకే యేసు ప్రభు వచ్చాడు. ఈ క్రమంలో అపవాది క్రియలను, అపవాదిని ఆయన లయపరిచే దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు. దేవునికే మహిమ, హల్లెలూయా. అసలు అపవాది ఏం చేస్తాడు? నా వైపు చూడండి. అసలు అపవాది ఏం చేస్తాడు? సాతాను ఏం చేస్తాడు? చెప్పండి, చెప్పండి తొందరగా. సాతాను ఏం చేస్తాడు? సడన్ గా అడిగితే ఏం చెప్తామంటే, నిన్న ప్రశ్న వేసేదండేనా, అపవాది ఏం చేస్తాడు? సాతాను ఏం చేస్తాడు? మిమ్మల్ని ఏం చేస్తాడు అని చెప్పండి అమ్మా. ఏం చేస్తాడు? సోమరులుగా చేస్తాడు. ఇంకేం చేస్తాడు? ఏ హృదయం ఖాళీగా ఉండిపోయేలా కూర్చున్నామని చూస్తాడు. ఇంకా చెప్పండి. నిద్రపోతులుగా చేస్తాడు. ఇంకా ప్రార్థన చేస్తుంటే నిద్ర తెప్పిస్తాడు, ప్రార్థన చేయకుండా నిద్రపోతాం. ఓకే, ఇంకా సాతాను ఏం చేస్తాడు? చాలా బాగా చెప్తాడు, క్రేజీ ఆన్సర్స్ ఇవన్నీ. దుష్టుని ఆలోచనలన్నీ మనలో కలిగిస్తాడు. అయ్యా, వెరీ గుడ్, చాలా బాగా చెప్పాడు. ఇంకా ఏం చేస్తాడు? మిమ్మల్ని ఏం చేశాడు చెప్పండి. మిమ్మల్ని ఏం చేయకపోతే ఇతరులను ఏం చేశాడు చెప్పండి. సాతాను ఏం చేస్తాడు అసలు? యేసయ్య వస్తే ఏం చేస్తాడు? దీనికి సమాధానం చెప్పరు, దానికి సమాధానం చెప్పరు. ఇప్పుడు సాతాను వస్తే ఏం చేస్తాడు మీ దగ్గరికి? లేదా అది చెప్పకపోతే యేసయ్య వస్తే ఏం చేస్తాడు? యేసయ్య జీవం నుంచి, చీకట్లో నుండి వెలుగులోకి తీసుకొస్తాడు. అపవాది ఏం చేస్తాడు చెప్పండి? అంటే దీన్ని మళ్ళీ ఉల్టే చెప్పొచ్చు, జీవంలో నుండి చీకట్లోకి తీసుకెళ్తాడు. అంటే సాతాను పనే అది. సాతాను పని ఏంటి? సాతానికి ఏమి ఇష్టం అంటే చీకటి ఇష్టం. మనం వెలుగులో ఉండడం వాడికి ఇష్టం లేదు, చీకట్లోకి పిలుస్తాడు. పాపాలను ఎక్కడ జరుగుతాయి, నేరాలు ఘోరాలను ఎక్కడ జరుగుతాయి? చీకట్లో జరుగుతాయి. సాతాను వాడికి చీకటి అంటే ఇష్టం, కానీ యేసయ్యనేమో జీవ వెలుగు కలిగిన దేవుడు. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడు? సాతాను వస్తే ఏం చేస్తాడు అది చెప్పండి. గొడవలు పెడతాడు. పెట్టాడా? సాతాను వస్తే ఏం చేస్తాడు? ఒకరికి గొడవలు. ఇంకా సాతాను వస్తే ఏం చేస్తాడు?
గర్వాన్ని పెంచుతాడు. సాతానుడు వస్తే గర్వం మాట అనమాట. ఎందుకంటే గర్వం వల్లనే వాడు పడిపోయాడు సాతానుడు. ఇంకా సాతానుడు వస్తే ఏం చేస్తాడు? కొంచెం మీరు కూడా మాట్లాడాలని, మీరు కూడా నవ్వాలి, కొంచెం స్మైల్ చేయాలని మీకోసం ఒక 5 నిమిషాలు టైం కేటాయించాను. నేనే గబగబా చెప్పుకుంటాను, ఎందుకంటే టైం అస్సలు లేదు, చాలా లేట్గా స్టార్ట్ చేసాం ఈరోజు. సాతానుడు వస్తే ఏం చేస్తాడు? ఎవరికి భయం కలగదా? సాతానుడు వస్తే భయపెడతాడు కదా. మీకు ఎవరికి భయం కలగదా? సాతాను చూస్తే భయపడరా? వాళ్ళకి దయ్యం పట్టిందంటేనే ఆ గల్లీలో గోకురు అంటారు. వాళ్ళకి దయ్యం పట్టిందంటే అక్కడికి వెళ్ళొద్దు అంటారు. అక్కడ నిమ్మకాయ కనిపిస్తే, అక్కడ ఇంకేదో 3 దారుల దగ్గర ఇంకేదైనా కనిపిస్తే, పసుపు కుక్కు కనిపిస్తే మరి దూరం నుంచి దాటి వెళ్ళిపోతుంటారు. భయాలు, రకరకాల భయాలు. అపవాది అసలు ఏం చేస్తాడు? అపవాది ఏం చేస్తాడు అసలు? నేను ఇట్లా అడుగుతుంటాను కొంతమందిని. నేను వాక్యాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు కూడా నేను అడుగుతూ ఉంటుంటాను, వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటాను. సాతానుడు వస్తే హృదయాన్ని పాడు చేస్తాడు. అసలు మేనే అది, అసలు హృదయాన్ని పాడు చేస్తాడు. మీరు చెప్పిన ఎంతమంది అయితే చెప్పారో, మీరు చెప్పిన అన్ని రైట్, 100% రైట్ మీరు చెప్పినాయి. ఎందుకంటే సాతానుడు ఇట్లాంటివి చేస్తాడు. ప్రతి పనికి మళ్ళీ పని చేపించేది సాతానుడే. అవునంటారా కాదంటారా? కొన్ని మీరు కూడా చేసి సాతాను మీద నెట్టేసే అవకాశం కూడా మీకు ఉన్నది. మీకు మీరుగా సొంతంగా చేసి కూడా సాతానుడు అసలు నిజానికి నేను వెళ్ళి ఇట్లా చెయ్యాలని నాకు లేదు అసలు. నేను అట్లాంటి దానా కాదు. సాతానుడు ఎప్పుడు వచ్చిండో ఏమో అలా ప్రవర్తించాల్సి వచ్చింది. కొన్నిటిని మనం సొంతంగా చేసి కూడా ఏం చేస్తామంటే అంటే మనుషునికి ఉమెన్ బీయింగ్ నైజం ఏంటంటే, మనిషిని గుణం ఏంటంటే సాధారణమైన గుణము ఇతరుల మీద తోస్తాము, ఇతరుల మీద తోసేస్తాము. అవ్వ కూడా ఏం చేసింది? సర్పమే ఇట్లా చేసిందండి. ఆదాముని అడుగుతాడు, ఈ అవ్వే ఇట్లా చేసిందండి. ఒకరి మీద ఒకరు తోసేసడము మనుషునికి సహజ గుణం అది. కొన్ని మనం చేసి మన పొరపాట్లు కూడా సాతాను మీద నెట్టేస్తాం. అఫ్కోర్స్ అది డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ప్రతి చెడును సాతానుడు ప్రేరేపిస్తాడు, అలా చేయడానికి కారణమవుతాడు. అటువంటి అపవాది క్రియలను లయపరచడానికి యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది వస్తే ఏం చేస్తాడంటే నీకు రోగాన్ని కలగజేస్తాడు. మీరు చెప్పిన అన్ని రైటే, అందులో ఇంకా కొన్ని నేను యాడ్ చేస్తున్నాను. సాతానుడు వస్తే వాడు ఏం చేస్తాడంటే రోగాన్ని కలగజేస్తాడు. నీ ప్రతి రోగానికి వాడు కారణం అవుతాడు, నీ ప్రతి అపాయానికి వాడు కారణమవుతాడు. అపవాది వస్తే ఇంకేం చేస్తాడంటే నిన్ను ప్రార్థన చేయనివాడు. ఇందాక చెప్పావు, నేను ప్రార్థన చేయనివాడు. ప్రార్థన చేయడానికి నువ్వు మోకాల మీదకి వెళ్తే ప్రార్థన స్టార్ట్ చేయడం వాడికి ఇష్టం ఉండదు. నేను ఏదో రకంగా డిస్టర్బ్ చేయ, అప్పుడు ఒక ఇంపార్టెంట్ కాల్ రావడమో, అప్పుడు ఎవరైనా వచ్చి పిలవడమో, నిన్ను ప్రార్థనలో కూర్చొనివాడు, ప్రార్థన చేయనివాడు. సాతానుడు వస్తే సాతాను ఇంకేం చేస్తాడయ్యా అంటే అసలు నేను చర్చికి రానివాడు. సాతాను ఏం చేస్తాడు? చర్చికి రానివాడు. అదే టైంలో ఏదో ఒకటి నీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు, ఎవరినో ఒకరిని నీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు. నిన్ను చర్చికి రానివ్వడు. రానిస్తాడా? ఇక్కడ వచ్చినా నిన్ను కుదురుగా కూర్చొనివ్వడు. ఫోన్ పట్టుకొని అటు వెళ్తావు ఇటు వెళ్తావు. వచ్చినా కుదురుగా కూర్చొనివ్వడు. వాళ్ళతో మాటలు, వీళ్ళతో మాటలు, వీళ్ళతో ముచ్చట, పిల్లలతో ఆట. ఒకవేళ వచ్చినా వాక్యం విననివ్వడు, పాట పాడనివ్వడు, ఆరాధన చేయనివ్వడు, సాక్ష్యం చెప్పనివ్వడు. ఎలా వచ్చావో అలాగనే నిన్ను పంపించేస్తాడు. ఖాళీ కొండతో వస్తావు, ఖాళీ కొండతో వెళ్ళిపోతావు. సాతానుడు అలా చేస్తాడు. ఈరోజు కంప్లీట్గా డీమనాలజీ, ఈరోజు దయ్యాల శాస్త్రమే. ఈరోజు మా బైబిల్ కాలేజీలో ఇదొక సబ్జెక్ట్ అండి. మీకు ఒక 30 నిమిషాలు చెప్పేస్తున్నాను. పాస్టర్ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్లో ఇదొక సబ్జెక్ట్, డీమనాలజీ అనేది. దయ్యాల శాస్త్రం, సాతాను శాస్త్రం. ఒక 30 నిమిషాల్లో మనం ఈరోజు చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. సాతానుడు అపవాది వస్తే ఏం చేస్తాడంటే నేను చర్చికి రానివ్వడు. తర్వాత గొడవలకు కారణం అవుతాడు, కయ్యాలకు కారణం అవుతాడు. దయ్యమే, కయ్యాల కారణము దయ్యమే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, అపవాది వస్తే ఏం చేస్తాడంటే సమాధానంగా ఉండనివ్వడు, నెమ్మది లేకుండా చేస్తాడు. సాతానుడు వస్తే నెమ్మది లేకుండా చేస్తాడు. ఇన్ని కారణాలు చెప్పారు కదా, ఇందులో మీ దగ్గర ఏది ఉన్నా దయ్యం పనిచేస్తుందని గుర్తించి జాగ్రత్త పడడం నేర్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త పడడం నేర్చుకోండి. ఓకే, బైబిల్లో నుంచి ఒక ముఖ్యమైన 4 కారణాలు మీ ముందు నుంచి నేను క్లోజ్ చేస్తాను. అపవాది వస్తే ఏం చేస్తాడు? ఒక 4 కారణాలు. యేసయ్య వస్తే ఏం చేస్తాడో
అది ఫైనల్గా ఒక మాట చెప్పి, 5వది ఫైనల్గా ఆ మాట చెప్పి ఈరోజు మన ప్రభు వాళ్ళలోనికి వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపవాది క్రియలను లయపరచడానికి యేసయ్య వచ్చాడు కదా. అసలు అపవాది క్రియలు ఏంటి, అపవాది ఏం చేస్తాడు, లేదా వాడి క్రియలు ఏంటి అంటే ఫస్ట్ వాడు శోధిస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడు? శోధిస్తాడు. మత్తయి సువార్త 4:1 యేసు ప్రభు దగ్గరికి అపవాది వచ్చి యేసయ్య 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళినప్పుడు అపవాది వచ్చి యేసయ్యను శోధించడానికి, తెరవండి బైబిల్ తెరవండి, మత్తయి సువార్త 4:1 అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన 40 దినములు 40 రాత్రులు. చాలా అక్కడ అదంతా ఉన్నది, అక్కడ వరకు చాలండి. అయితే ఇక్కడ మనము ఫస్ట్ చూస్తే అపవాది క్రియలు ఏంటి అంటే ఫస్ట్ శోధన. సాతాను ఏం చేస్తాడు? శోధిస్తాడు. సాతాను ఏం చేస్తాడు? శోధిస్తాడు. యేసయ్యని శోధించాడండి అమ్మా, యేసయ్యని శోధించాడు. దేవాది దేవుడు, 100% దేవుడు, 100% మనుషుడు. యేసు ప్రభువునే అపవాది శోధించేంత ధైర్యం సాతానుకున్నదంటే అసలు మనం ఎంత అనిపిస్తుంది? మన భక్తికి, మన ప్రార్థనకు, మన ఆత్మీయ, మన విశ్వాస జీవితానికి అసలు మనం మన శోధనలో మనం ఉంటామా, కొట్టుకుపోతామా, నిలబడతామా, పడిపోతామా? సాతాను శోధిస్తాడు. శోధకుడు యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన దైవత్వాన్ని శోధించాడు, ఆయన శక్తిని శోధించాడు. సాతానుడు శోధించినప్పుడు యేసు ప్రభు ఆ శోధనను జయించాడు. హల్లెలూయా. ఆ శోధనను జయించాడు, ఆ శోధకుని కూడా జయించాడు, అపవాదిని కూడా ఆయన జయించాడు. అపవాది శోధనను జయించాడు, అపవాదిని కూడా జయించాడు. యేసయ్య జయించాడంటే ఆయన పిల్లలమైన మనం కూడా తప్పకుండా జయించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 3:4 నుండి 6 వరకు మనం చూసినప్పుడు అపవాది సర్పముగా అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వను శోధించింది. తిండి విషయంలో, ఒక నిమిషం చదవకండి. తిండి విషయంలో మీ బాబుని కొంచెం మాట్లాడినివ్వకండి. పక్కనున్న వాళ్ళని కంట్రోల్ చేయండి. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమతో వాళ్ళని కంట్రోల్ చేస్తారు. మీ పక్కనున్న వాళ్ళని కంట్రోల్ చేయండి. వాక్యం రికార్డ్ అవుతున్న వాక్యము ఎవరైనా వింటే ఈ పిల్లలు అందరూ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందని ఫస్ట్ నుంచి అది కంప్లీట్ ఉంది, అందుకే చాలా మంది వింటలేరు. నేను చాలా మంచి సబ్జెక్టు వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మీరు మాత్రం కాదు, ఇంకా అనేకులు వింటారు. కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యం వింటే మనకు మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఆదికాండం 3:4 మనం చూసినప్పుడు అపవాది సర్పముగా అవ్వ దగ్గరికి వచ్చి తిండి విషయంలో శోధించాడు. అవ్వ ఏమైంది? ఆ శోధనకు లొంగిపోయింది. నిజమా? అవునా? ఇంత బాగుంటుందా ఈ ఆహారము? ఖచ్చితంగా ఈ ఆహారాన్ని తినాల్సిందే అని చెప్పి తినకూడదన్న ఆ పండును తెంపుకొని తిని తను తినడం మాత్రమే కాకుండా తన భర్త కూడా ఇచ్చి తనను కూడా ఆ శోధనలోను ఆ పాపంలోను పడేసింది. సాతానుడు వారిని తిండి విషయంలో శోధించాడు. ఆ శోధనకు వారు లొంగిపోయారు, వారు పాపంలోనికి వెళ్ళారు. వారి ద్వారా మన దాకా పాపం ఏలుతూ ఉంది. యేసయ్య వచ్చి మన పాపంని తీసివేశారు. హల్లెలూయా. తిండి విషయంలో శోధించబడిన వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఆదాము అవ్వలు మాత్రమే కాదు, ఏశావు ఆహార విషయంలో శోధించబడ్డాడు. దానియేలు ఆహార విషయంలో శోధించబడ్డాడు. ఆయన ఆ శోధనను నెగ్గాడు, ఆ శోధనను గెలిచాడు. తర్వాత దావీదు, షంసోను స్త్రీ విషయంలో శోధించబడ్డారు. వాళ్ళు ఆ పాపంలో పడిపోయారు. తర్వాత ఆ డబ్బు విషయంలో శోధించబడిన వారు అననీయ, సప్పీరాలు, గేహాజీ బైబిల్లో. వారు ఈ శోధనలో పడిపోయారు, డబ్బు విషయంలో శోధించబడ్డారు, ఆ శోధనకు లొంగిపోయారు. ఒకరు కుష్ఠుని తెచ్చుకున్నారు, మరొకరు ఇద్దరు చావును కొని తెచ్చుకున్నారు. కాబట్టి అపవాది శోధించడానికి అపవాదికి మన జీవితంలో చోటు ఇవ్వకూడదు. ఎఫెసీ పత్రిక 4:27 చెప్తుంది, అపవాదికి చోటు ఇవ్వకూడదు. సింపుల్. అపవాదికి చోటు ఇవ్వకూడదు, అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. యేసయ్య ఎలా అయితే ఈ శోధనను జయించాడో ఆయన నమ్మిన బిడ్డలో మనం కూడా శోధనను జయించే వారంగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ రెండవది
అపవాది క్రియలు ఏంటంటే, ఒకటి శోధిస్తాడు. నెక్స్ట్ రెండవది లూకా సువార్త 8:12 లూకా సువార్త త్వరగా తెరవాలి. లూకా 8:12. త్రోవ పక్కన పడి ఉన్నవారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. చాలా అపవాది వచ్చి హృదయములో నుండి వాక్యాన్ని ఎత్తుకొని పోతుంది. అపవాది క్రియలు ఏంటంటే, ఒకటి శోధిస్తాడు, రెండవది వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. మన హృదయంలో వాక్యాన్ని పని చేయనివ్వడు, మన హృదయంలోని వాక్యాన్ని వెళ్ళనివ్వడు. ఆ విత్తువాడు విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్నేమో రాళ్ళలో పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలు పడ్డాయి, కొన్ని మంచినీళ్ళు పడ్డాయి. ఈ త్రోవ పక్కన పడిన విత్తనం ఎలాంటిదంటే, వాక్యం పడింది, హృదయంలోకి వచ్చింది వాక్యం, కానీ ఈ వాక్యం మనలో పని చేయకుండా అపవాది వచ్చి ఈ వాక్యంని ఎత్తుకొని వెళ్ళిపోతాడట. వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు, వాక్యంలో ఎదగనివ్వడు. సాతానుడు చేసే రెండవ పని ఏంటంటే, వాక్యంలో ఎదగనివ్వడు, వాక్యాన్ని విననివ్వడు, వాక్యాన్ని అనుసరించనివ్వడు. కాబట్టి ఈ త్రోవ పక్కన పడిన వారి జీవితం ఎలా ఉంది అంటే, ఆ పక్షులు వచ్చి ఆ విత్తనాలు ఎత్తుకొని వెళ్ళినట్టుగా సాతానుడు వచ్చి విశ్వాసుల హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అలా కాకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా మన హృదయంలో పడిన వాక్యం అనే విత్తనము అది మొలకెత్తాలి, అది ఎదగాలి, అది ఫలించాలి, అది పువ్వులు పళ్ళను ఇవ్వాలి, ఫలభరితమైన జీవితంగా మన జీవితం ఉండేటట్టుగా మనము మంచి నేలలో పడిన విత్తనములాగా విత్తనాన్ని మనము వాక్యపు వెలుగులో జాగ్రత్తగా ఎదగనివ్వాలి, కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ త్రోవ పక్కన పడిన వారు ఎలాంటి వారంటే, సంఘం వెలుపల ఉంటారు. సంఘం వెలుపల జీవితం ఫలభరితంగా ఉండదు. సంఘం వెలుపల జీవితం అపవాదికి దగ్గరగా ఉంటుంది. సంఘం లోపల మాత్రమే ఆ జీవితము చాలా సేఫ్టీగా ఉంటుంది. సంఘం వెలుపల అపవాదికి చాలా దగ్గరగా ఉంటారు. కాబట్టి మనం రోడ్ సైడ్ జీవితం కాకుండా, సంఘం వెలుపల జీవితం కాకుండా, సంఘం లోపల ఉండేవారంగా మనము ఉండాలి. యేసయ్య రెక్కల కింద ఉండేవారంగా మనము ఉండాలి. ఆయన ఫెన్సింగ్ లో ఉండేవారంగా, ఆయన కాపుదలలో ఉండేవారంగా ఉండాలి. మనము కోడి తన రెక్కల కింద పిల్లలను ఎలా ఉంచుకుంటుందో, దేవుడు కూడా మనల్ని అలా భద్రంగా కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. మనం అనేక సార్లు కష్టమనో, నష్టమనో, ఉబ్బరమనో, ఒక్కపోతానో ఆ కోడి పిల్లలు బయటకు వెళ్ళినట్టుగానే, గద్దకు బలి అయినట్టుగానే మనం కూడా దేవుళ్ళలో నుండి, దేవుని కంచె దాటి వాక్యం వెలుపలికి వెళ్ళి ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళినప్పుడు సాతానుడు గద్దలాగా వచ్చి మనల్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. దేవుని వాక్యం ఎత్తుకొని పోతాడట. అపవాది ఏం చేస్తాడు? రెండవదంటే, వాక్యాన్ని మనలో ఎదగనివ్వడు, వాక్యంలో ఎదగనివ్వడు. అపవాదికి లోబడేవారు వారి జీవితంలో వాక్యానికి చోటు ఉండదు. వాక్యము విననీయడు, వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి వాక్యం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యము వినడానికి వీళ్ళు చాలా బాగా విన్నారట. త్రోవ పక్కన ఉన్న వారు ఏం చేశారు? వాక్యాన్ని చాలా బాగా విన్నారట. వారు విన్నారు, కానీ దాంట్లో ఉన్న శక్తిని, ఆ రక్షణను వాళ్ళు పొందలేకపోయారు. వాక్యం చూస్తారో ఒకసారి 12వ వచనంలో, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యమును ఎత్తుకొని వెళ్ళిపోతారు. అందుకే యాకోబు భక్తుడు చెప్తాడు, యాకోబు పత్రిక 1:22 వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండాలి. వాక్య ప్రకారంగా మనము ప్రవర్తించే వారముగా ఉండాలి. రోమపత్రిక 10:17 వచనం చెప్తుంది, యేసయ్య మాటలు వినుట ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం అనే డాలుతో అపవాది అగ్ని బాణములను ఆర్పివేయటకు మనం శక్తివంతులం అవుతాము. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ 3వ క్రియ, అపవాది క్రియలను లయపరచడానికి యేసయ్య వచ్చాడు. మొదటిది సాతాను ఏం చేస్తాడంటే శోధిస్తాడు. రెండవది వాక్యంలో ఎదగనివ్వడు. మూడవది ఏమై ఉంటుంది? అపవాది క్రియ ఏమై ఉంటుంది? ఏం చేస్తాడు? యోహాను సువార్త 8:44. ఈరోజు నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 8:44 వచనం, అది చదివి చెప్పండి. అపవాది క్రియ ఏంటి? 3వ క్రియ, అపవాది ఏం చేస్తాడు?
వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అంతవరకు చాలండి. అపవాది క్రియ మూడవది ఏంటి? అబద్ధం. అబద్ధాలు చెప్తాడు, అబద్ధాలు చెప్పిస్తాడు. అబద్ధాలు వాడు చెప్తాడు, మీతో కూడా చెప్పిస్తాడు. అర్థమైందమ్మా? అపవాది క్రియలను లయపరచడానికి యేసయ్య వచ్చాడు. శోధనను జయించాడు యేసయ్య. శోధించబడి వారికి కూడా ఆయన సహాయం చేసి తప్పించువాడు యేసయ్య. తర్వాత ఏం చేయాలంటే వాక్యానికి ప్రాముఖ్యతనివ్వాలి. వినువారు మాత్రమై ఉండి దానిని అవలంబించకుండా ఉంటే మనం నష్టపోతాము అని. వాక్యము వినేటట్టుగా చేస్తాడు యేసయ్య. వాక్యం విననీయకుండా చేసేది అపవాది. మూడవ గుణం అపవాదికి ఉన్నది ఏంటంటే అబద్ధానికి జనకుడు. అబద్ధానికి జనకుడు. సాతాను ఏం చెప్తాడో తెలుసా అండి? నా వైపు చూస్తారా? ఏం కాదు, ఏం కాదు, మాట్లాడు, ఏం కాదు అంట. నువ్వు అబద్ధం ఆడినా, మోసం మాటలు మాట్లాడినా, కుట్రపూరితమైన మాటలు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడడానికి సాతాను ఎంకరేజ్ చేస్తాను నేను. ఏం కాదులే అంటాడు. ఏమంటాడు? ఏం కాదులే అని అంటాడు. నువ్వు ఎలా మాట్లాడినా కూడా ఏం కాదు, నడుస్తుంది అంటాడట సాతాను. కానీ యేసయ్య అంటున్నాడు, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలట. మన నోటి మాటలు, మన హృదయంలో ధ్యానము కూడా దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలనేమో దేవుని చెప్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, యేసయ్య చెప్తున్నాడు. అపవాది ఏం చెప్తాడు? ఏం కాదు, మాట్లాడు. ఎందుకంటే వాడు అబద్ధికుడు, వాడు అబద్ధములకు జనకుడు. దయ్యం పట్టిన వారిని కొంతమంది ఇంటర్వ్యూ చేస్తారు. ఎక్కడికైతే వచ్చినావు నువ్వు? నీ పేరేంటి చెప్ప అడుగుతారా? అడగరా? ఎవరైనా ఇది అడుగుతున్నారు. వాడు అబద్ధికుడు, అన్ని అబద్ధాలు చెప్తాడు. మీకు తెలియదు అసలు, తెలుసా అండి? వాడు అబద్ధికుడు, అన్ని అబద్ధాలు చెప్తాడు. పేరు అడిగి ఏం చేస్తావమ్మా? ఇప్పుడు చిన్న మాట మనలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దయ్యాన్ని పేరు అడిగావు, మీ పక్కింటోని పేరు చెప్తాడు. ఎందుకంటే వాడు అబద్ధికుడు, వాడు అబద్ధాలు చెప్తాడు కదా. మీ పక్కింటోని పేరు చెప్తాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నువ్వు, మీ ఆయన, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరు తీసుకొని ఆయన ఇంటి మీదకి వెళ్తావు, వాళ్ళ ఇల్లు తలకబెడతావు. వాడే చేసి అంటారు నాకు. సాతాను అబద్ధం చెప్పిందమ్మా, నీకు తెలియదు. నువ్వు పోయి మా నీళ్ళు తలకబెట్టినావు. పోలీస్ స్టేషన్ పోతే ఇంకా దయ్యాలు భూతాలు ఏడున్నాయమ్మా అని చెప్పేసి వాడు కేసు రాస్తాడు. అందరూ కుప్ప లోపల వేసేస్తారు. ఎక్కడున్నాం మనము? సాతాను అంటే వాడు అబద్ధికుడు, వాడు అన్ని అబద్ధాలు చెప్తాడు. అబద్ధం ఆడేటోళ్ళు అందరు సాతాను. మీరు చెప్పండి, మళ్ళీ నేను చెప్తే నన్ను అంటారు. మళ్ళా అపవాది పిల్లలు, సాతాను పిల్లలు అబద్ధం చెప్తారు. ఎందుకంటే మన తండ్రి అబద్ధాలకు జనకుడు అట. జనకుడు అంటే తండ్రి కదా. వాడు అబద్ధములకు జనకుడు. తండ్రి అబద్ధాలు ఆడతాను, పిల్లలు కూడా అబద్ధాలు ఆడతారు. కానీ దేవుని పిల్లలు సత్యం మాట్లాడతారట. దేవుని పిల్లలు సత్యము పలుకుతారు. హల్లెలూయా. వాడు అబద్ధాలు ఆడిస్తాడు. దయ్యం పట్టిన వారిని అడగొద్దు. యేసయ్య చెప్పాడు, దయ్యం పట్టిన వారిని మాట్లాడనీయలేదని వాక్యం చెప్తున్నాడు. దయ్యాలను మాట్లాడనిచ్చాడు ఆయన, గద్దించాడు, వెళ్ళగొట్టేశాడు. అక్కడ నేను పందులకు పోతాను, నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, ఎక్కడికో వెళ్తాను, ఏటోనో పొరి, కానీ ముందు ఈ మనుషుల్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పాడు యేసయ్య. యేసయ్య దయ్యాలను మాట్లాడనివ్వలేదు. ఈనాడు అనేకులు మాట్లాడిస్తున్నారు. నీ సంగతి తెలుసు అంటారు. ఆ దయ్యం చెప్తుంది, ఎందుకంటే అది అబద్ధం కదా, అబద్ధాలు చెప్తుంది. ఈ సంగతి అంతా తెలుసా అంటారు. ఇప్పుడు పబ్లిక్ అందరు ఈయన పగలబడిన అవుతా ఉన్నారు. ఓహో, ఈయన ఇట్లనా, ఈమె ఇట్లనా అనుకో. వాడిని కదిలించి, అపవాదిని కదిలించి, మన గురించి అబద్ధాలు చెప్పించి, తప్పుడు సమాచారం చెప్పించడము. అందుకనే అపవాదిని మాట్లాడనీయద్దు. యేసు నామములో గద్దించాలి, బంధించాలి, వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది సామెతలు 12:22, అబద్ధమాడే పెదవులు యెహోవాకు ఏయము. అబద్ధములాడు పెదవులు యెహోవాకు ఏయములు. అదే సామెతల గ్రంథం 14:5 నమ్మకమైన సాక్షి అబద్ధమాడరు. సామెతలు 30:8 అబద్ధములకు నన్ను దూరంగా ఉంచు అని అక్కడ ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనలు 119, 163 అబద్ధములకు మనం దూరంగా ఉండాలని వాక్యం చెప్తుంది. కొలసి పత్రిక 3:9 ఒకరితో ఒకడు అబద్ధం ఆడొద్దట. క్రైస్తవులు ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. మనము ఎవరితో కూడా అబద్ధము చెప్పకూడదు. అబద్ధము ఆడించే ఆత్మను నీలోనికి పంపిస్తున్నాడు అపవాది క్రియలు లయపరచడానికి యేసయ్య వచ్చాడు. అబద్ధాలనైనా లయపరచడానికి ఆయన నిజం చెప్పాడు. నువ్వు రాజువాడే, ఎస్
నేను రాజునే అన్నాడు. నువ్వు మెస్సయ్యవా అంటే అవును నేను మెస్సయ్యనే అన్నాడు. దానికి ప్రతిఫలంగా ఆయన ఏం చేశారు? సిలువకు అప్పగించారు. లేదయ్యా కాల్మక్తో బాంచారు, మీరు ఎట్లా చెప్తే అట్లా అంటే ఆయనకు సిలువ వేసేవారు కాదేమో. యేసు ప్రభు ఆయన సత్యవంతుడు, నేనే మార్గము సత్యము జీవం అన్నాడు ఆయన. కాబట్టి అపవాది అబద్ధానికి జనకుడు. కాబట్టి అబద్ధాల జీవితము క్రైస్తవుడు జీవించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిది, నాలుగవది చివరిది, అపవాది ఏం చేస్తాడు లేదా అపవాది క్రియలు ఏంటంటే, ఒకటి వాడు శోధిస్తాడు, రెండవది వాక్యంలో ఎదగనివ్వడు, వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు, మూడవది అబద్ధాలు ఆడుతాడు, అబద్ధాలు మన చేత ఆడిస్తాడు, అబద్ధాలు ఆడిస్తాడు. ఒక ఆయన చెప్తూ అంటున్నాడు, నేను ఏ విషయంలో అబద్ధం ఆడా, ఒక డబ్బు విషయంలో అబద్ధం ఆడతాను అంటున్నాడు. నేను ఫోన్ చేసి మరి ఇదేంటి అబద్ధం కదా, దేంట్లో నేను అబద్ధం ఆడాను, దీంట్లో అబద్ధం ఆడతాను అంటే అబద్ధాల జీవితమే కదా. మ్యాక్సిమం అబద్ధం ఆడకుండా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. సహజంగా మనిషిని బుద్ధి ఏంటంటే, మనం నోరు తెరిచి ఎవరైనా ఏదైనా అడిగారనుకో, మనం నోరు తెరిస్తేనే అబద్ధంతో మాట్లాడి చెప్తాం. అచ్చటకు 10,000 కావాలంటే నీ దగ్గర 20,000 ఉన్నాయి, ఇప్పుడు ఏం చెప్తాం, అయ్యో డబ్బులు లేవు. ఫస్ట్ వచ్చిన మాట ఏంటి? నోట్ ఏమిడి ఒక అబద్ధమే కదా. చెప్పు, దాన్ని నువ్వు నిజాన్ని చెప్తూ నువ్వు సరిగ్గా చెప్పొచ్చు కూడా దాన్ని. మళ్ళీ ఇది చెప్తే మళ్ళీ మీరు నేర్చుకుంటారు ఆ ట్రిక్. మీకు నాకు డబ్బు సరిపో, నా దగ్గర ఉన్నది నాకు సరిపోయేటట్టుగానే ఉన్నది, సరిపోయేటట్టుగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తే నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది, సారీ. ఓకే, అబద్ధం ఆడలేదు కదా, ఆడావా? అబద్ధం ఆడలేం కదా. అందుకే క్రైస్తవుల జ్ఞానంతో సమాధానం ఇవ్వాలి, మాట్లాడాలి. స్తోత్రం. మూడవది అయిపోయిందా? నాలుగవది ఏమై ఉంటుందండి? అపవాది నేరం మోపుతాడట, దేవుని పిల్లల మీద నేరం మోపుతాడు. నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు ఆ పాపం చేసావు, నువ్వు ఆ పాపం చేసావు, నువ్వు అక్కడ బూతులాడావు, నువ్వు ఇక్కడ తిట్టావు, అక్కడ కొట్టావు, ఇక్కడ అన్యాయం చేసావు, ఇక్కడ మోసం చేసావు, నువ్వు పాపివి, నీకు క్షమాపణ లేదు, నిన్ను ఎవరు క్షమించలేదు. ఏసయ్య క్షమించాడు అనుకుంటున్నావా? ఏసయ్య నిన్ను క్షమించలేదు, నువ్వు పాపివి అని నిన్ను పదే నిన్ను నిందించి నీ మీద నేరం మోపుతాడు. వాడి పని నేరం మోపడం. అపవాది పని ఏంటి? నేరం మోపడం. ఇప్పుడు అపవాది చెప్పినట్టుగా నువ్వు పాపి అని గుచ్చి మన మీద ముద్ర వేస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ మాటలు విని మీరు ఏ ఆలోచనకు వస్తున్నారు? అపవాది ఇలా పదే చెప్పడం వల్ల మీరు ఏమనుకుంటున్నారు? నిజమే అపవాది చెప్పినట్టుగా నేను పాపిని, నా పాపాలు క్షమించబడలేదేమో అని అనుకుంటారా? లేదు, నా యేసయ్య తన రక్తంతో నా పాపములను కడిగాడు, నేను ఇప్పుడు దేవుని బిడ్డగా మారాను, నా మీద పాపానికి శాపానికి ఏ శిక్ష విధి లేదు. రోమా 8:1 ప్రకారంగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, శిక్ష విధి లేదు. యేసు ప్రభు మన పాప శిక్ష అంతటిని ఆయన మీద వేసుకొని దాన్ని కొట్టేశాడు. కావాలని అపవాది ఏం చేస్తాడు? నీ మీద నేరం మోపుతాడు. నువ్వు దోషివి, నువ్వు పాపివి అని నీ మీద పదే నేరం మోపుతాడు. వాడి పని అది అని నీకు తెలిసి ఉండాలి. వాడి పని అదే అని మనకు తెలిసి ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 33వ వచనంలో ఉంది, చదువుతారా ఒకసారి? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? అపవాది ఏమో నేరం మోపుతాడు, యేసయ్యనేమో నీతిమంతులుగా తీరుస్తాడు. అక్కడే రాయబడింది, అర్థమైంది కదా. అపవాది నేరం మోపుతాడు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజల మీద అపవాది నేరం మోపుతాడు, దేవుడేమో నీతిమంతులుగా తీరుస్తాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రపరిచింది. యేసు రక్తము మనల్ని నీతిమంతులుగా మార్చింది. ఆ రక్తమే మన పాపాన్ని, మన శాపాన్ని కొట్టివేసింది. మనం ఇప్పుడు పరిశుద్ధపరచబడిన వారం, దేవుని ప్రజలం, దేవుని జనాంగము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనంలో దేవుని దగ్గరికి వెళ్ళి మన మీద చాడీలు చెప్తాడట సాతాను. దేవుని దగ్గరికి వెళ్ళి మన మీద నేరం మోపుతాడట, మన మీద నేరారోపణ చేస్తాడు సాతానుడు.
కానీ దేవునికి తెలుసు దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు దేవునికి బాగా తెలుసు. హల్లెలూయా. మనుషుల దగ్గరికి వెళ్ళి మన మీద నేరం చెప్తే మనుషులు నమ్ముతుండొచ్చు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మన మీద నేరారోపణ చేస్తే దేవుడు మనల్ని నమ్మాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, వెల చెల్లించాడు. ప్రభువు మనల్ని నమ్మాడు, తన కుమారులుగా కుమార్తెలుగా సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నేరం మోపేవాడి అపవాదికి వ్యతిరేకంగా మనం ఏం చేయాలంటే ఎఫెసీ పత్రిక 4:27లో అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండడం జాగ్రత్త పడాలి. అపవాదికి చోటు ఇవ్వద్దు. యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. రోమ పత్రిక 16:20 అపవాదిని మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కిస్తానని. ఈ వాక్యాలు మనకు నోటెడై ఉండాలి. ఈ వాక్యాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అపవాదికి భయం కలుగుతుంది. ఈ వాక్యాలను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే మీ కాళ్ళ కింద అపవాదిని చితక తొక్కిస్తానని ప్రభువు చెప్పాడు. అయినా కూడా సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఎవరు మృంగుదునాన్ని గర్జించు సింహం లాగా వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. వాడు గర్జిస్తాడు సింహం లాగా. ఉత్త గర్జన్నే, అర్థమైందా? ఉత్త గర్జన్నే. 1 పేతురు 5:8 చూస్తాము. గర్జించు సింహం వలె గర్జిస్తాడు, మనం భయపడొద్దట. వాడు భయపెడతాడు అంతే. వాడి తల చితక తొక్కబడింది, వాడి తల పచ్చడైంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తోక మాత్రం ఒప్పుతున్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి. ప్రకటన గ్రంథం 12:12 అపవాదికి సమయం కొంచెమేని చెలరేగిపోతున్నాడు. అపవాదికి సమయము కొంచెమే అని చెప్పి చెలరేగిపోతా ఉన్నాడు. మనం చూసి మనము భయపడకూడదు. నెక్స్ట్, అపవాదికి సమయం కొంచెం కాబట్టి మన సమయాన్ని దొంగిలిస్తాడు, మన సమయాన్ని వృధా చేసేటట్టు చేస్తాడు. 24 గంటల సమయంలో ఎంతో వృధా చేస్తాం. సాతానుడు వృధా చేసేవి ఎన్నో మన చేతిలో పెడతాడు. వృధా చేసేవాటి సమయాన్ని వృధా చేయడానికి ఎన్నో మన ముందుకు తీసుకొచ్చి పెడతాడు. ఫస్ట్ శత్రువు ఏంది? సమయాన్ని దొంగిలించేది ఫోన్, మొబైల్ ఫోన్. మొబైల్ ఫోను నీ చేతిలో ఉందంటే దాహం లేదు, ఆకలి లేదు, పగలు లేదు, రాత్రి లేదు, నిద్ర లేదు. ఫోన్ ముందు కూర్చుంటే ఇక ఏం జరిగిందో తెలుస్తలేదు మనుషులకు. సాతానుడు మనుషుల సమయాన్ని, సంఘ సమయాన్ని, విశ్వాసుల సమయాన్ని దొంగిలిస్తున్నాడు. ఎందుకంటే వాడి సమయం కొంచెమే ఉంది. వాడు ఉధృతంగా పని చేస్తున్నాడు. మనమేమో చాలా సమయం ఉందిలే అనుకుంటున్నాం. చాలా సమయం ఉంది మనకని మనం అనుకొని సమయాన్ని వృధా పరుస్తూ ఉన్నాము. కానీ మనం గమనించాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు జ్ఞానులు. మనం జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలట. అజ్ఞానుల వలె మనం దాన్ని దుర్వినియోగము చేసుకోకూడదు. సాతానుకు సమయం కొంచెమే అని చెప్పి అనేకమైన వాటికి అడిక్ట్ చేస్తున్నాం. కాబట్టి జాగ్రత్త పడాలి. ఎఫెసీ పత్రిక 6:11 ప్రకారంగా అపవాది తంత్రాలను మనం ఎదిరించాలి. ముందుగానే పసిగట్టి ఎదిరించి జయించాలి. నేరం మోపే అపవాదిని మనము జయించగలగాలి. అపవాది క్రియలు ఏంటి? ఫస్ట్ శోధిస్తాడు, రెండవది వాక్యాన్ని ఎదగనీయడు, వాక్యం ఎత్తుకొని పోతాడు, మూడవది అబద్ధాలు ఆడిస్తాడు, అబద్ధాలు చెప్తాడు, నాలుగవది నేరం మోపుతాడు. మరి అపవాది క్రియలని యేసయ్య ఎలా జయించాడు? ఫైనల్గా ఒక మాటలో ఎబ్రీ పత్రిక 2:14 ఈ మాట చదువుతారా? చివరి మాట చదివి మనం ప్రార్థన చేసుకున్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైన ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఏం చేస్తాడు? అపవాదిని యేసయ్య ఏం చేస్తాడు? మనం రక్త మాంసములు గల వారంగా మనం ఉన్నాం. మనల్ని రక్షించడానికి, దాస్యం అనే ఆ మరణ భయం చేత దాస్యానికి అప్పగించబడిన మనలను ఆ బంధకం నుంచి విడిపించడానికి, ఆ మరణం నుండి విడిపించడానికి, ఆ దాస్యత్వం నుంచి విడిపించడానికి, రక్త మాంసము గల వారమైన మనల్ని రక్షించడానికి యేసు ప్రభు కూడా రక్త మాంసములలో పాలివాడుగా మనుష్యుడిగా ఈ భూమి మీదకి వచ్చి అపవాదిని తన మరణం ద్వారా నశింప చేయుటకు యేసయ్య మానవుడిగా పుట్టి శిలువ మరణం ద్వారా సాతానుని ఓడించి
పునరుత్థానుడై ఆరోహణమయ్యాడు. ఆయన మరలా రానై ఉన్నాడు. ఈ క్రిస్మస్ మరలా రానై ఉన్నాడు అని తెలిపే క్రిస్మస్ అయి ఉంటుంది. హల్లెలూయా. మొదటి రాకడ గురించి కాకుండా రెండవ రాకడ గురించి మనము ఎదురు చూసే వారంగా, ప్రకటించే వారంగా ఉండాలని వాక్యం చెప్తుంది. మొదటి రాకడ అందరికీ తెలుసు, క్రిస్మస్ అందరికి తెలుసు, యేసయ్య వచ్చాడు అని క్రిస్మస్ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రపంచం అంతటికి తెలుసు యేసయ్య వచ్చాడు, పుట్టాడు అని. కానీ ఆయన రెండవసారి రాబోతున్నాడు అని కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ విషయం అందరికీ తెలియాల్సి ఉంది. యేసయ్య మరలా రానై ఉన్నాడు అనే సువార్తను మనం ప్రజలలోనికి తీసుకొని వెళ్ళాలి. మొదటి రాకడ అందరికి తెలుసు, కానీ ఆయన రెండవ రాకడ ఉందని ప్రభువును నమ్మాలని మనము ప్రజలకు శుభవార్తమానాన్ని తీసుకొని వెళ్ళాలి. ఈ సంవత్సరము క్రిస్మస్ ఆయన రెండవ రాకడ గురించి మీ విధానంలో, మన విధానంలో, నా విధానంలో ప్రతి చోట ప్రతి వారము ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకొని యేసయ్య మరలా రానై ఉన్నాడు. ఇది ఫస్ట్ సారి వచ్చినప్పుడే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము, కానీ యేసుప్రభు మరలా రానై ఉన్నాడు. ఆయన వచ్చే వరకు మనం రక్షించబడితేనే ఆయనతో పాటు ఎత్తబడతాం, నిత్యరాజ్యంలో ఉంటాము. మనం గనక ఆయన వచ్చే లోపు మనం రక్షించబడకపోతే, మనల్ని మనం సిద్ధపరచుకోకపోతే మనం విడువబడతాము. ఆ సాతానుకు, మన దూతలకు నిర్ణయించిన ఆ నరకానికి వెళ్ళక తప్పదు అని తప్పకుండా మనము సువార్తను చెప్పాలి. ఇటువంటి సువార్త చెప్పడానికే ఈ వాక్య సందేశాన్ని ప్రభు మన మధ్యలో తీసుకొచ్చాడు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.